Hey guys, welcome back to my channel Mint and Berries. As promised, we are back with another plum cake, but this is a alcoholic plum cake, rum plum cake. So ee rum plum cake name chestunnadi, we are making it with 1 year soak chesina fruits. Normally 3 months chalu, 4 months, 6 months kuda chestaru, kani nenu 1 year soak chesina fruits tho chestunnanu. But for the sake of this video, ivala soaking chupistanu, and most probably I will use this fruit next year use chestanu. 1 year soak cheste taste intensify avutadi. Rum loni gaani, brandy lo gaani, any alcohol baga soak aithe fruits ki manchi taste ostadi, cake ki manchi richness ostadi. Ee video loni, as I said, mixing maatrame chustam, and process koncham it will be faster. Meeku detailed ga kavali or fruit substitutions kavali anukunte please watch my non-alcoholic plum cake video, which link paina gaani or definitely description lo untadi. So please watch that. Adi koncham detailed ga untadi, but this one is a slightly a quicker video. And alcohol vishayam vachesariki, you can use rum, you can also use brandy or whiskey. Stronger alcohol aithe stronger taste untadi, and fruits will be very avavu preserved ga baga untai 1 year. I'll show you the one I have. So ఇది నేను లాస్ట్ ఇయర్ సోక్ చేసింది. నాకు ఫుల్ బాక్స్ ఉండేది, బట్ బికాస్ ఐ హ్యాడ్ ఆర్డర్స్ ఇవంతా అయిపోయింది. సో ఇది నేను 1 year క్రితం సోక్ చేసిన ఫ్రూట్. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను. సో ఐ సోక్ ఇట్ ఫర్ 1 year, అండ్ ఐ యూజ్డ్ రమ్. యూ క్యాన్ యూజ్ ఎనీ ఆల్కహాల్ దట్ యూ వాంట్. యూ క్యాన్ యూజ్ అ మిక్స్ ఆఫ్ ఆల్కహాల్ ఆల్సో. అంటే రమ్ కొంచెం, విస్కీ కొంచెం అలా కూడా యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద డీటెయిల్స్ ఆన్ దిస్ వీడియో. సో వితౌట్ ఫర్దర్ డిలే, లెట్ us get into the video. But before you go, if you have any questions, please comments lo adagandi. I'll be more than happy to answer. And press the notification icon so that you'll know when I release a new video. Please subscribe to my channel. Let's get into the video. సో ఇవాళ ఫ్రూట్ మిక్సింగ్ కి నేను గ్లాస్ జార్ యూజ్ చేస్తున్నాను. దెన్ ఆల్కహాల్ మిక్స్ చేసినప్పుడల్లా గ్లాస్ జారే యూజ్ చేస్తాను. సో ఇందులో అయితే ఇట్స్ సేఫ్ ఫర్ 1 year, ఏమీ అవ్వదు. అప్పుడప్పుడు తీసుకొని షేక్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో 1 by 1 ఐ స్టార్ట్ యాడింగ్ ఫ్రూట్స్, అండ్ దెన్ లాస్ట్లో ఆల్కహాల్ యాడ్ చేస్తాను. ఐఎమ్ స్టార్టింగ్ విత్ సమ్ డేట్స్. Then apricot, dried cherries, cranberries, dried cranberries, anjeer, figs, and lastly orange peel, candied orange peel. ఇది ఆల్కహాల్ వేసిన తర్వాత కొంచెం సెటిల్ అవుతుంది, సో నో వరీస్. You can add more. Okay, see how pretty. So fruits add చేసేసాం. దీని మీద ఆల్కహాల్ వేసుకుంటాను. ఇది మీకు డిస్క్రిప్షన్ లో కన్నా ఫ్రూట్స్ ఎక్కువ, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నేను ఎక్కువ సోక్ చేస్తున్నాను. సో ఆల్కహాల్ విల్ బి మోర్, ఫ్రూట్స్ ఆల్సో విల్ బి మోర్, బట్ మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రం డిస్క్రిప్షన్ లో ఉంటాయి. So please don't be confused with the quantity of this. So what happens is, alcohol వేసిన తర్వాత సెటిల్ అవుతాయి ఫ్రూట్స్ అన్నీ కూడాను. సో ఫుల్గా ఫిల్ చేయొద్దు. అబౌట్ హాఫ్ క్వాంటిటీ, అగైన్ మీరు వేసిన క్వాంటిటీ తక్కువ అనిపిస్తుంది. డోంట్ గో మోర్ దెన్ దాట్. వేస్తే తప్పేమీ లేదు, ఇట్ విల్ బి వెరీ స్ట్రాంగ్. వేసిన తర్వాత ప్లీజ్ షేక్ ఇట్ వన్స్. అండ్ దట్స్ ఇట్. ఇప్పటికే ఇఫ్ యూ హ్యావ్ నోటిస్డ్ కొంచెం దిగింది. ద లెవెల్ హ్యాస్ కమ్ డౌన్. ఇందాక మనం వేసిన దానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇది 1 or 2 daysలో ఇంకా తగ్గుతుంది. సో ఇది నేను పక్కన పెట్టుకుంటాను. యూ క్యాన్ బేక్ విత్ 1 month సోక్ చేయొచ్చు, 15 days సోక్ చేయొచ్చు, 3 months, 6 months సోక్ చేయొచ్చు. బట్ ద లీస్ట్ మినిమం అమౌంట్ ఇస్ అట్లీస్ట్
1 week to 10 days soak చేస్తే fruits will absorb the taste of the alcohol. అప్పుడు బాగుంటుంది. సో అట్లీస్ట్ 15 days. ఇప్పుడు సోక్ చేసుకుంటే మీకు బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ న్యూ ఇయర్ పార్టీకి ఇట్ విల్ బి అ గ్రేట్ కేక్. సో ఇది నేను పక్కన పెట్టుకుంటా. అండ్ ఈవేళ నేను యూస్ చేస్తుంది విత్ మై ఓల్డ్ 1 year సోక్ చేసిన ఫ్రూట్ ఉంది ఆల్రెడీ నా దగ్గర. ఐ విల్ బి యూజింగ్ దట్. One more thing about 1 year soaked fruit ఏంటంటే the color of the cake also will be different. కొంచెం డార్కర్ కలర్ వస్తుంది. మీరు ఆల్కహాలిక్ కేక్కి ఇఫ్ యూ హ్యావ్ సీన్ మై లాస్ట్ వీడియో నాన్ ఆల్కహాలిక్ కేక్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్. సో దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ థింగ్. ప్లమ్ కేక్కి ఆ కలర్ వచ్చేది దీనివల్ల. ఐఎమ్ బేకింగ్ అ రౌండ్ ప్యాన్. సో అల్యూమినియం యూజ్ చేసే మాట అయితే మేక్ ష్యూర్ ఇట్ ఈస్ బటర్ రాసి ఫ్లవర్ వేసి ఐ హ్యావ్ ఆల్సో లైన్డ్ ఇట్ విత్ అ పేపర్ సో దట్ ఈజీగా రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్యాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ అవన్నీ ప్రీహీట్ చేసుకోండి 180 degrees Celsiusకి. అండ్ దట్స్ ఇట్. వీ కెన్ స్టార్ట్ అవర్ కేక్ ఫర్ విచ్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. సో బిఫోర్ స్టార్టింగ్ మళ్ళీ ఒక రిమైండర్, దీని ప్రాసెస్ డీటెయిల్డ్ ప్రాసెస్ విల్ బీ ఇన్ మై నాన్ ఆల్కహాలిక్ ప్లమ్ కేక్. సో ప్లీజ్ గో వాచ్ దాట్ ఇఫ్ యూ హ్యావెంట్. అండ్ ఈ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను బికాస్ ద సేమ్ ప్రాసెస్ అయితే సేమ్. సో అందుకు కొంచెం ఫాస్ట్గా ఉంటుంది ఈ వీడియో. సో ఇంటూ అ బౌల్ ఐఎమ్ టేకింగ్ మై బటర్ and brown sugar, don't forget to scrape your bowl. And we are going till this mixture is fluffy and creamy. About 2 to 3 minutes. Okay. So butter and sugar mixture till it is fluffy and creamy, very light and fluffy. Then I'll add my eggs. Okay, now I'm adding my orange zest. Previous video laga orange zest add chestunanu. Alcohol ekku veste em avutundante all these tastes anni taggipotayi. So anduku even if you like alcohol, please add only the required quantity so that migata tastes anni kuda telustayi. Zest valla ఆరెంజ్ జెస్ట్లోని ఆరెంజ్ ఆయిల్స్ ఉంటాయి. సో దట్ గివ్స్ అ వెరీ నైస్ ఫ్లేవర్. అందుకు నేను జెస్ట్ యాడ్ చేస్తాను. ఫుల్ ఆరెంజ్ జెస్ట్ కూడా వేసుకోవచ్చు. ఓకే, సో నౌ విల్ యాడ్ ఫ్లవర్, ఆర్ స్పైసెస్, ఆరెంజ్ జ్యూస్ and fruits. So one by one add chestanu. So flour loki directly I'm adding almond flour, cinnamon powder, lavang powder, cloves powder, cocoa powder and baking powder. So all these నేను directly add చేసుకుంటున్నాను. ఇది హాఫ్ యాడ్ చేసిన తర్వాత I'll mix. Half mix chesi I'm adding my soaked fruit
So this is our 1 year soaked fruit. And orange juice. Fresh orange juice kuda chesukochu. నా దగ్గర అవైలబిలిటీ లేదని చెప్పి నేను టెట్రా ప్యాక్ యూజ్ చేస్తున్నాను. బట్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ టేస్ట్ బెటర్. పాసిబిలిటీ ఉంటే అది యూజ్ చేసుకోండి. ఓకే, సో హాఫ్ మిక్స్ అయిన తర్వాత ఐ విల్ యాడ్ ద రెస్ట్ ఆఫ్ మై ఇంగ్రీడియంట్స్. నట్మెగ్ మర్చిపోయాను నేను, సో కొంచెం నట్మెగ్ గ్రేటెడ్ ఇంటూ ద చాలు. ఓకే, సో కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. On top of this, nuts. Again, assortment of nuts. మీకు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. I am using cashew, badam and walnut. పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. It will be very nice. So all these are customizable. Basic cake measurements అలా ఉంచి నట్స్ ఎన్ని కావాలంటే అన్ని, ఫ్రూట్ ఎంత కావాలంటే అంత, యూ క్యాన్ రెడ్యూస్ ఆర్ ఇంక్రీజ్ యాజ్ పర్ యువర్ విషెస్. ఓకే, సో దిస్ విల్ టేక్ అట్లీస్ట్ 50 minutes to 60 minutes, అంటే అట్లీస్ట్ 1 hour పడుతుంది ఫర్ దిస్ టు బేక్, బికాస్ క్వాంటిటీ ఎక్కువ. వీఆర్ బేకింగ్ ఇట్ ఇన్ 1 pan. సో మై oven is already preheating 180 degrees Celsius. So I'm putting this in the oven. I'll see you back after baking. Rum alcohol cake is ready. This is hot. సో ఇది ఆప్షనల్ స్టెప్. సో హాట్గా ఉన్నప్పుడు జస్ట్ కొంచెం ఆల్కహాల్ అండ్ ఏదైనా బ్రష్ ఆర్ ఈవెన్ అ స్పూన్ తీసుకొని లెట్ ద కేక్ అబ్జార్బ్, కొంచెం అబ్జార్బ్ చేసుకుని. ఎందుకంటే మోస్ట్ ఆల్కహాల్ అవెన్లో ఉన్నప్పుడు ఎవాపరేట్ అయిపోతుంది. ఫ్రూట్స్ అబ్జార్బ్ చేసుకున్న అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తప్పితే మిగతాదంతా ఎవాపరేట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రా స్టెప్ అంతే, ఆల్కహాల్ ఫ్లేవర్ కావాలి అనుకునే వాళ్ళకి. చాలా దగ్గరలో ఏం చేస్తారంటే ఇలాగ 1 year దే బ్రష్ ద కేక్ విత్ ఆల్కహాల్. ఆల్కహాల్ యాక్ట్స్ యాజ్ అ వెరీ గుడ్ ప్రిజర్వేటివ్. సో 1 year అంతా బ్రష్ చేసి మళ్ళీ కేక్ని ర్యాప్ చేస్తారు. సో చాలా కంట్రీస్లోని ఈ ప్రాక్టీస్ ఉంది అని విన్నాను. ఐ నెవర్ డన్ ఇట్. ఓన్లీ 1 year ఫ్రూట్స్ మాత్రమే వాడాను. Okay, so about 3 tablespoons of alcohol brush చేసి ఉంటాను. That's all. That's an extra step, so you don't need to do that. చేస్తే బాగుంటుంది. ఇది 10 minutes cool down అవనిచ్చి then I'll cut into it. I'll see you back here in 10 minutes. So cool down అయింది. నేను పట్టుకుంటే టాలరేట్ చేయగలిగే వేడి, ఇంకా వేడిగా ఉంది, బట్ ఇట్స్ ఫైన్. సో I'll cut this now. Wow. Okay. So this is rum fruit cake. Authentic Christmas cake. Cut చేస్తున్నాను. Okay, are you ready? So these are the fruits, 1 year soak chesina fruits.
Very soft and very moist. So this is our 1 year matured rum fruit cake. I really hope you like this cake. See you again in another video. Bye bye.